సో ఏం చెప్తారు కాంగ్రెస్ జనతా పార్టీ రోజు తెలంగాణలో హైదరాబాద్ లో కూడా ప్రొటెస్ట్ చేస్తాం సో ఏం చెప్పాలి అసలు ముందే తెలంగాణ ప్లీజ్ చెక్ ఇట్ ఓకే క్వశ్చన్ అంటే ఏం చెప్పాలంటే తెలంగాణలో హైదరాబాద్ లో కాంగ్రెస్ జనతా పార్టీ ప్రొటెస్ట్ చేస్తుంది సో వాట్ యు వాంట్ టు సే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇది ఏదో పొలిటికల్ అజెండా లాగా కాకుండా ప్రొటెస్ట్ లాగానే చూడాలి. ఇది ఒక మూమెంట్, ఆ మూమెంట్ లాగా చూడండి. అండ్ ఈ మూమెంట్ లాగా చూస్తూ స్టూడెంట్స్ కోసం మీరు కూడా అందరూ దీనికోసం ఫైట్ చేయాలి అనేది నా ఉద్దేశం. అండ్ యాజ్ ఎ క్లైమేట్ జస్టిస్ యాక్టివిస్ట్ నేను సంఘీభావంగా ఇక్కడికి వచ్చాను. సో పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ ఆర్ హూ ఎవర్ అవేర్ ఆఫ్ దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ, దిస్ ఈస్ అబ్సల్యూట్లీ అన్ ఎడ్యుకేషనల్ ఇంజస్టిస్. సో ఈ ఎడ్యుకేషనల్ ఇంజస్టిస్ ఎన్ని రోజులు ఇంకా, సో దీని గురించి ఫైట్ చేయాలి. కొన్ని సంవత్సరాల నుంచి పేపర్ లీక్స్ జరుగుతున్నాయి. అండ్ ఈ పార్టీ వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తుంది అనే ముందు మనం ఎందుకు అసలు మేల్కోలేదు? ద వెరీ ఫస్ట్ మూమెంట్ వెన్ యూ గాట్ ద న్యూస్, మన తెలంగాణలో ఎందుకు ఇంకా పడుకొని ఉన్నారు? Like we have to come and fight, and somebody has come, so just be with them and సంఘీభావం తెలపండి. Don't see it as a political agenda. మూమెంట్స్ అని కృత్రిమ మూమెంట్స్, ఇవన్నీ టెంపరరీ మూమెంట్స్. సో ఇవన్నీ మూమెంట్స్ అణిచివేయడానికి మా దగ్గర హిట్ రెడీగా ఉందని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు చెప్తారు. సో దట్స్ అన్ అబ్సల్యూట్లీ సిల్లీ పాయింట్. కొంచెం పొలిటికల్ లీడర్గా దేశాన్ని ఉద్ధరించే పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు కరెక్ట్ పాయింట్స్ మాట్లాడాలి. కాక్రోచ్ అని ఒక ఆయన అంటే మీరు హిట్ తీసుకొని వస్తా అనడం, ఇలా చిన్నపిల్లల ఫైట్ లాగా కాకుండా యూ జస్ట్ కమ్ అప్ విత్ ద పాయింట్స్. ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దానికి సమాధానాలు చెప్పండి. అంతేగాని సిల్లీగా హిట్ తీసుకొని వస్తాము లేకపోతే ఇంకేదో తీసుకొని వస్తాము అని అంటే డెఫినెట్లీ ద మూమెంట్ విల్ గో ఫార్వర్డ్. అది వేల మంది ఉంటారా, లక్షల మంది ఉంటారా, లేకపోతే పనులలో ఉంటారా, ఒక్కళ్ళు ఉంటారా, బట్ డెఫినెట్లీ every movement will have its own particular impact and it will create impact. So yeah, ఈ మూమెంట్ యొక్క ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. కానీ బీజేపీ పార్టీ ఏం చెప్తుందంటే ఇది ఎవరైతే లీగల్ చేశారో సో వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేశాం, సో దీనికి కేంద్ర మంత్రి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు, అతను రాజీనామా చేయాలి అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని బీజేపీ పార్టీ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. ఎందుకంటే యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ వేర్ యూ వాంటెడ్ టు హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో రెస్పాన్సిబిలిటీ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ పనిని మీరు ఇంత ఇగ్నోరెంట్ గా చేస్తున్నప్పుడు దీనివల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ కూడా మీరే భరించాలి. సో దట్ ఈస్ అవర్ డిమాండ్. దట్ ఈస్ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్ దట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ హ్యాస్ టు బి రిజైన్. కాంగ్రెస్ జనతా పార్టీ మూవ్మెంట్ జెన్జీ రెవల్యూషన్ గా మారబోతుంది ఇండియాలో. See, why it has to be named as a Gen Z revolution? టాపిక్ ఏంటి? నీట్ పరీక్షలకు పేపర్ లీక్ అయింది, అది టాపిక్. అది Gen Z మూమెంట్ గా మారుతుందా లేకపోతే ఇంకేదో మూమెంట్ గా మారుతుందా? ఎవరు చేసినా ద మెయిన్ కోర్ పాయింట్ ఇస్ లైక్ పేపర్ లీక్ అయ్యింది, దానికి మాత్రమే మీరు సమాధానం చెప్పాలి. హిట్ కొడతా లేకపోతే Gen Z మూమెంట్ ఇలాంటి నేమ్స్ ఇచ్చి దాన్ని తప్పుదో పట్టించదు. మీరు ఒక నీట్ స్టూడెంట్ గా మద్దతుగా వచ్చారు. అసలు యువత ఏం కోరుకుంటుంది? దేశంలో ఏం లోపాలు ఉన్నాయి? దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. మెయిన్లీ ఎడ్యుకేషన్ అయితే అసలు చాలా ఘోరంగా ఉంది. అసలు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడానికే రావట్లేదు. పైసలు అంత కోట్లు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? అసలు వాళ్ళకి ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ లో పంపిస్తా అని అంటున్నారు. పేపర్లు ముందేమైంది? వాళ్ళకి అసలు భయం లేదా? ఇట్లా పెడుతున్నామని, పేపర్ లీక్ అవుతుందని. వాళ్ళ పాలకులు చెప్తా ఉన్నారు దేశం వెలిగిపోతుంది, అద్భుతంగా ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం లేదండి, ఏం వెలగట్లేదు. స్టూడెంట్స్ అందరూ స్ట్రెస్ డిప్రెషన్ తోటి ఉన్నారు. వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళ పేరెంట్స్ 3 గంటలు బయట ఎగ్జామ్ ఎండలో నిల్చొని ఉంటారు. ఆ స్ట్రెస్ ఎగ్జామ్ 1 ఇయర్ మొత్తం పేపర్ ఎట్లా వస్తుందో తెలియదు, ఏం తెలియదు. వాళ్ళకి ఇష్టం వచ్చి ప్రతి ఇయర్ ఎట్లా పడితే అట్లా ఇస్తారు పేపర్. అంటే సిస్టమ్స్ మారాలా, గవర్నమెంటే మారిపోవాలి. ఇప్పుడు దేశం యువత చేతుల్లోకి రావాలని కోరుకుంటున్నారా? అవును. ఎందుకు ఇప్పుడున్న పాలకులు సరిగా లేదా? వాళ్ళ పాలన లేదు, అస్సలు లేదు. అది తెలిసిపోతుంది. వాళ్ళ నెగ్లిజెన్స్ చాలా మంచిగా తెలిసిపోతుంది. వాళ్ళకి అసలు భయమే లేదు. 25 lakh స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేశారు. మేబీ 22 lakh మెంబర్స్ రాసినారు అనుకుంటా. అసలు వాళ్ళకి భయమే లేదు. ఎంత మంది పిల్లలు రాస్తున్నారు, ఎక్కడిక్కడి నుంచో రాస్తారు. వాళ్ళకి అసలు భయమే లేదు. కేవలం 135 క్వశ్చన్స్ లీక్ అయినాయి అని చెప్పేసి చెప్తారు. 135 క్వశ్చన్స్ అంటే 600 మార్క్స్. వాళ్ళకి అసలు బ్రెయిన్ ఉందా? ఎంత కష్టపడితే 600 మార్క్స్ వస్తుంది వాళ్ళకి తెలుసా? లేదు, తెలియదు వాళ్ళకి. వాళ్ళు రాసినారా నీట్ ఎగ్జామ్? ఇప్పుడు దేశం యువత చేతుల్లోకి రావాలని కోరుకుంటుందా? యువత జెన్జీ యువత ముఖ్యంగా
అంటే అంత నాకు తెలియదు కానీ రావాలనే కోరుకుంటున్నాం. అంటే చాలా గవర్నమెంట్ లో చాలా నెగ్లిజెన్స్ చూపిస్తుంది. చాలా మార్పులు జరగాలి, గట్టిగా జరగాలి. అసలు వాళ్ళకి ఏందో భయం లేదో ఏందో రాజీనామా చేసేయాలి. So why are you protesting here? So Telugu. We need support from all the generations. We need us, all the generations to support us. The need paper leak and CBSE. The incompetence of the government need to be talked about, and we are protesting about that. We want resignation of education minister. సో ఓన్లీ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. సో వారి పైన ఎవరైతే లీక్ చేశారో వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ లీడర్స్ చెప్తా ఉన్నారు. Once more. సో బీజేపీ పార్టీ లీడర్స్ ఏం చెప్తారంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసినా ఇంకా సరిపోతుంది అని చెప్పేసి బీజేపీ పార్టీ లీడర్స్. So are you saying that will just be concluded? So can the government confirm or like say me that next NEET paper there won't be a leak? Will there be any confirmation? I want. We have to remove the root cause. The government needs to take responsibility and accountability, and they have to say ki no, we are taking the responsibility, and they have to show us something. They have to prove us that we are improving, and that's how we want. So we need resignation. And they are saying that Cockroach Janata Party movement is a temporary movement. We have it to kill the cockroaches. BJP party is claiming that. What do you want to say? It's not about just Cockroach Janata Party. If this revolution ends, there will be another revolutions, and this will be an endless fight. So I don't think so. Just this CJP is temporary. It's just a vague argument because this has to stop. ఆయన రిజిగ్నేషన్ ఆయన ఇప్పటి వరకు దగ్గర మోర్ దెన్ 4-5 లీక్స్ అయినాయి. ఎగ్జామ్ 2024 నీట్ లీక్, ఎస్ఎస్సి సిజిఎల్ లీక్, ఇంకా మొన్న ఎస్ఎస్సి జీబీ ఎగ్జామ్, బీఆర్ లైన్ ఎగ్జామ్, అవన్నీ లీక్స్ అవుతున్నాయి. అందుకే ఆయనకి కరెక్ట్ చేయడానికి వస్తలేదు మినిస్ట్రీ. అందుకే ఆయన కోసం రిజిగ్నేషన్ అడగడానికి అంత ప్రొటెస్ట్. రిజైన్ చేయకపోవడానికి కారణం ఏంటి? ఆయనని బీజేపీ ఎందుకు ఇట్లా పట్టుకొని ఉంటుందంటే ఆయన ఒడిశాలో మెయిన్ పార్టీ మెంబర్. ఆయన ఉండడం వల్ల వెస్ట్ బెంగాల్ ఇంకా ఒడిశా ఈ 2 ఎలక్షన్స్ వల్ల ఫరక్ పడుతుంది. ఆయన ఉంటే ఓట్లు పడతాయి, బీజేపీ పేరు మీద ఓట్లు పడతాయి. అందుకని ఆయన ఎంత అడిగినా ఆయనని రిజైన్ చేస్తలేరు. ఎంతమంది అడిగినా, ఎంతమంది చచ్చిపోయినా. ఇది మెయిన్ రీజన్. అంటే ఇప్పుడు పిల్లల జీవితాల కంటే ఓట్లే ముఖ్యమా? ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే ఏ పొలిటికల్ పార్టీకైనా వాళ్ళ ఓట్ల కంటే ఏది ఎక్కువ కాదు. వాళ్ళ పవర్లు ఉండాలి, అదే ఫస్ట్ ఉండాలి. అది మెయిన్ ఏ పార్టీకైనా. సో అందుకని వాళ్ళు ఎవరు చనిపోయిన వాళ్ళకి ఫరక్ పడదు. ఫరక్ పడుతుంది అంటే ఎక్కువ మంది ఆడిపోతే పడుతుంది, 5-10 మంది ఆడిపోతే ఎక్కువ ఫరక్ పడదు. సో దీనివల్ల వాళ్ళకి ఓట్లే ఎక్కువ అంట నేనైతే. ఓకే, అంటే ఇప్పుడు జెన్జీ యువత ఎందుకు మార్పు కోరుకుంటుందా దేశంలో? ఏం మార్పు కోరుకుంటుంది జెన్జీ యువత? మార్పు ఏం కోరుకుంటుంది అంటే ప్రజలందరూ కరెక్ట్ ఉండాలి. పొలిటికల్ పార్టీస్ మన కోసం పనిచేయాలి, మనం వాళ్ళ కోసం పనిచేయడం కాదు. సో ఇది జెన్జీ కోరుకుంటుంది. ప్లస్ జెన్జీకి ఏం కావాలంటే మంచి పొలిటీషియన్స్ కావాలి, మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే పోలీసులు అందరూ కావాలి. కరప్షన్ అంతా దీని వల్ల మొత్తం అందరికి విసుకొచ్చేసింది. ఇది మెయిన్.